బీఆర్ఎస్ మీటింగ్ వరంగల్ ఉంది కదా, ఆడ బీసీలని ప్రెసిడెంట్ చేస్తామని చెప్తున్నారు. ఆ మాటలు వినుండ్రి. బీసీలో పెద్ద ఎత్తున చర్చ తీసుకురావడం, ఈ మధ్యలో ఎమ్మెల్సీలో కూడా సరైనటువంటి స్థానం కల్పించడం, రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ వచ్చేటువంటి అవకాశం ఈ స్థానిక సంస్థలు కూడా జరిగే. విన్నారా మిత్రులారా? వాళ్ళకి ఇప్పుడు బుగులు చుట్టుకుంది బీఆర్ఎస్ వాళ్ళకు. ఎందుకంటే బీసీలు ఎవరు పోయేటట్టు లేరు మీటింగ్కు, పెద్ద పెద్ద నాయకులు. ఇంతవరకు బీసీలకు రిజర్వేషన్ గతి లేకుండా రేవంత్ రెడ్డి ఇచ్చే వరకు అంతా కాంగ్రెస్ దిక్కు మప్పు మలిపిర్రు. ఇక వాళ్ళు దళితుల పేరు తీసుకుంటలేరు. ఎందుకంటే దళితులకు ఇంతకుముందు ముఖ్యమంత్రిని చేస్తారని చేయలే కదా, దళితులు పోయేటట్టు లేరు. అంటే ఇప్పుడు బీసీలు కూడా రాకపోగలరు అన్నట్టు ఊకేనన్నా బీసీలని ప్రకటిస్తున్నామని చెప్తున్నాడు. అన్ని ఉత్తమ మాటలు వీళ్ళు ఏం ప్రకటించారు? ఒకవేళ ప్రకటించారనుకో ఈ గెలుపు కూడా కాంగ్రెస్దే, రేవంత్ రెడ్డిదే. ఎందుకంటే కాంగ్రెస్ చూసి సిగ్గొచ్చి బీసీని ప్రెసిడెంట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీసీలో మలుపుకున్న బుగులు చుట్టుకున్నట్టేగా ఈ అర్థం. అది వీళ్ళు డిక్లేర్ చేసిన కాంగ్రెస్ గెలుపు, చెయ్యకున్నా బట్టెవాజ్ మాటలు. ఎందుకంటే ఇంతకుముందు దళితులను చేయి మీద తీసుకుని ముఖ్యమంత్రి చేస్తా అని, ఇక ఇప్పుడు అదే ప్లాన్ ఉండొచ్చు.